దేశంలోనే అత్యధిక మద్యం ధరలు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. ఇక గోవాలో అయితే దేశంలో అతి తక్కువ మద్యం ధరలు ఉంటాయి. అసలు మన దేశంలో వేరు రాష్ట్రాలలో మద్యం ధరల్లో తేడాలు ఎందుకు ఉంటాయి? ఈరోజు ఈ విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లియర్ కట్గా తెలుసుకుందాం. మరి ఎంతకన్నా ముందు టాపిక్లోకి వెళ్ళే ముందు, ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ పెగ్ పాయింట్. తాగుతున్నారా? ముందు తెలుసుకోండి. భారతదేశంలో మద్యం ధరలు వివిధ రాష్ట్రాలలో వేరువేరుగా ఉంటాయి. బ్రాండ్ ఒకటైన ధరల్లో మాత్రం మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా వివిధ రాష్ట్రాలను బట్టి లిక్కర్ ధరలు ఎందుకు భిన్నంగా ఉంటాయనే అంశంపై తాజా గణాంకాలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాయి. ఉదాహరణకు, జెమ్సన్ విస్కీ బాటిల్ కర్ణాటకలో 3495, తెలంగాణలో 2700, హర్యానాలో మాత్రం 1800 రూపాయలకు లభిస్తుంది. దీనికి కారణం ప్రతి రాష్ట్రం విధించే ఎక్సైజ్ పన్నుల వ్యత్యాసమే. ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ISWAI విడుదల చేసిన నివేదిక ప్రకారం మద్యంపై కర్ణాటకలో 80% ఎక్సైజ్ డ్యూటీని విధిస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం. మరోవైపు గోవాలో చాలా తక్కువ. అందుకే ఇక్కడ 55% పన్నుతో మద్యం అత్యంత తక్కువ ధరకు లభిస్తుంది. గత కొన్ని సంవత్సరాలలో గోవాలో పన్ను కొద్దిగా పెరిగినప్పటికీ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మద్యం ధరలు ఇప్పటికీ గోవాలోనే తక్కువ. ఈ పన్నుల ప్రభావం మద్యం రిటైల్ ధరలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, జానీ వాకర్ రెడ్ లేబుల్ 750 ml బాటిల్ వచ్చేసి ఢిల్లీలో 1400, గోవాలో 1650, బెంగళూరులో 1700, హైదరాబాద్లో 2400గా ఉంది. అలాగే బ్లాక్ లేబుల్ ఢిల్లీలో 3310, ముంబైలో 4200, కర్ణాటకలో సుమారు 5200 రూపాయలుగా ఉంది. ఈ భారీ ధర వ్యత్యాసం ఒక దేశం ఒక పన్ను సూత్రాన్ని ఉల్లంఘిస్తున్నట్లు మద్యం పరిశ్రమ అభిప్రాయపడుతుంది. పరిశ్రమ రిపీట్గా పన్ను వ్యవస్థలో సమగ్ర మార్పులు కోరుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవటం లేదని చెబుతుంది. పన్నుల కారణంగా మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో రాష్ట్రాలు దాటుతున్న వారి సంఖ్య పెరగటంతో రాష్ట్రాలకు ఆదాయ నష్టాలు జరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ కంపెనీస్ కూడా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ సంస్థకు చెందిన దీపక్ రాయ్ మాట్లాడుతూ, ఒకసారిగా వర్తించే పన్ను విధానం లేకపోవటం పరిశ్రమ ఎదుగుదలకి అడ్డుగా మారుతుందని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం ఇటీవల బీరుపై ఎక్సైజ్ పన్ను రేటును తయారీ వ్యయానికి 205%గా పెంచింది. ఇదివరకు ఇది 195%గా ఉండేది. అదనపు ఎక్సైజ్ డ్యూటీలో 10% పెంపు కూడా ప్రతిపాదించింది. ఈ కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం ప్రీమియం లేదా దిగుమతి బీర్ల బ్రాండ్ల ధర బాటిల్కు సుమారు 10 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా గోవాలో మద్యం రేట్లు ఎందుకు తక్కువగా ఉంటాయో. మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.